సత్యవతి, కేశవ, చంచలమ్మ వాళ్ళని ఒక దగ్గర పెట్టి చంటిని పిలిచి, ఇదిగో వీళ్ళిద్దరే నీ కన్న తల్లిదండ్రులు, వీళ్ళిద్దరే నీకు అమ్మా నాన్న, ఇక మీదట నువ్వు ఉండాల్సింది వీళ్ళ దగ్గరే, వీళ్ళే నిన్ను కన్నది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ వాళ్ళు అయితే సత్యవతిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం నువ్వు ఇక జీవించాల్సింది వీళ్ళతోనే నువ్వు బ్రతకాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం చంటి చేతిని తెచ్చి చంచలమ్మ చేతిలో పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి మాత్రం, కాదు, నాకు ఈవిడ ఎవరు కాదు అమ్మా నాన్న, నువ్వే నాకు అమ్మవి, నేను నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను, నువ్వే నా అమ్మవి, నువ్వే నాకు చిన్నప్పటి నుండి పెంచి నువ్వే నన్ను అనే విధంగా చూసుకున్నావు కాబట్టి నువ్వే నాకు తల్లివి అవుతావు, నేను నిన్నే అమ్మగా భావించాను కాబట్టి నువ్వే నా కన్న తల్లివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ, చంచలమ్మ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం వాళ్ళ సత్యవతిని అలా చూసి తట్టుకోలేక, నిన్ను నేను ఎలాగైనా బ్రతికించుకుంటానమ్మా, నేను నీ కొడుకులాగా నిన్ను బ్రతికించుకుంటాను, పద వెళ్దాం అని చెప్పేసి అయితే తనని ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఆ నిజాన్ని విని తట్టుకోలేక, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వెనక్కి అడుగు వేసి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో చంటి మాత్రం సత్యవతిని వెతుకుంటూ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి తన ప్రాణాలను అయితే వదిలేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా తులుక్కున పడి లెగుస్తూ ఉంటుంది. ఏంటి చంటి అమ్మ అని అరుస్తూ ఉంటే నాకెందుకు ఏదోలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో ఏదో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి, నా కొడుకా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.